she takes Sawadika. Israel. Queen Shali. I'm Israel. Shalom. షలోం. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ సిజేరియా. సిజేరియా అనగా తెలుగులో కైసరయ్య అని అంటారు. కైసరయ్య పట్టణం అంటా ఉంటున్నాడు. వెనక చూస్తే మొత్తం సముద్రమే ఉంది అనుకుంటున్నారా? ఈ మధ్యధర సముద్రపు తీరాననే అటువైపు చూచినట్లయితే కైసరియా పట్టణాన్ని హేరోదు మహారాజు గారు కట్టించడం జరిగింది. ఏ హేరోదు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు శిష్యులందరినీ ఏ హేరోదు రాజు అయితే చంపించాడో అదే హేరోదు రాజు రోమా చక్రవర్తి అయిన సీజర్ అగస్టస్ ను సంతోష పెట్టడానికి ఈ పట్టణాన్ని కట్టించడం జరిగింది. ఈ కైసరియా పట్టణం యెరూషలేము నుండి 1.5 గంటల ప్రయాణ దూరంలో ఉండిద్ది. ట్రైన్ లో వచ్చినట్లయితే ఒక 1.5 hours లో మనం డైరెక్ట్ సిజేరియాలో దిగవచ్చు. వెల చెల్లించి ప్రయాసముతో ఈ ప్రాంతానికి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, నూతన నిబంధనలో ఈ కైసరియా ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఎన్నో ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ ప్రాంతంలో జరిగాయి. వాటన్నిటిని మీకు చూపించాలి అనేసి, మీకు వివరించాలి అనేసి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. అవి ఏంటివి అని తెలుసుకోవడానికంటే ముందుగా మనమైతే లోపలికి ఎంటర్ అవుదాము. లోపలికి ఎంటర్ అయ్యాక నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి లోపలికి వెళ్దాం. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఇజ్రాయెల్ విజిట్ చేయడానికి టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళు తప్పకుండా మీ టూర్ గైడ్కి చెప్పి ఈ కైసరియా ప్రాంతానికి తీసుకొని వెళ్ళమని చెప్పండి. ఎందుకు అనంటే ఈ కైసరియా ప్రాంతానికి వాక్యంలో కొత్త నిబంధనలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఏమిటి ఆ ప్రాధాన్యత అంటే, ఈ కైసరియా పట్టణాన్ని హేరోదు మహారాజు క్రీస్తు పూర్వము 22వ సంవత్సరంలో కట్టడం జరిగింది. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఇదే ప్రాంతంలో ఇక్కడ నుండి కొంత దూరంలో ఒక కారాగారం ఉంది, ఒక జైలు ఉంది. అందులో అపోస్తలుడైన పౌలు గారు 2 సంవత్సరాలు బంధింపబడడం జరిగింది. అంతేకాదు అపోస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే సువార్థికుడైన ఫిలిప్పు కనబడతాడు కదా మనకు. ఆయనకు 4 కుమార్తెలు ఉంటారు. ఆ 4 కూడా ప్రవచన వరాన్ని కలిగి ఉన్నారు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ ఫిలిప్పు కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఆయన పరిచర్య చేయడం జరిగింది, సువార్త చెప్పడం జరిగింది. శతాధిపతి అయిన కొర్నేలి కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. పేతురు గారు ఇక్కడే ఉన్న కొర్నేలి ఇంటికి వచ్చి ఆయన వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ నుండి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఈ యొక్క రోమన్ స్టైల్లో కట్టబడిన ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని భయంకరంగా హింసించేవారు. వాటన్నిటినీ మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రాంతము యెరూషలేము నుండి ఎంతో దూరమైనా కానీ వాక్యానికి సజీవ సాక్ష్యాలుగా కనపడే ఈ ప్రాంతాలు ఏ రకంగానైనా మీకు చూపించాలని ప్రయాసముతో ఇంత దూరం రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
నేను నిల్చున్న ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క ప్లేస్ అనేది కైసరియా పట్టణానికి కేంద్రముగా ఉండేది. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉండేదంట. అంతేకాదు ఇక్కడ నా వెనకాల కనబడుతున్న విగ్రహం ఉంది కదా, వీరి యొక్క దేవత విగ్రహము ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ యొక్క కైసరియా ప్రాంతం అనేది భయంకరమైన విగ్రహారాధనకు చెందిన ప్రాంతము. ఒక బలమైన సాతాను దుర్గముగా, విగ్రహారాధన స్థలముగా ఉన్న ప్రాంతాన్ని సువార్తమయము చేసిన వ్యక్తి, క్రీస్తు కొరకు పట్టుకున్న వ్యక్తి ఎవరు అనంటే సువార్తికుడైన ఫిలిప్పు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఎవరయ్యా ఈ ఫిలిప్పు అనంటే 4 కుమార్తెలు ఉన్నారు చూడండి. ఆ 4 కుమార్తెలు ప్రవచించు వరములు కలిగి ఉన్నారు కదా, ఆ ఫిలిప్పే ఈ ఫిలిప్పు. ఈ ఫిలిప్పు భయంకరమైన సాతాను దుర్గముగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రయాసంతో సువార్త ప్రకటించి క్రీస్తు కొరకు పట్టుకున్నాడు. నా వెనకాల కనబడుతున్న ఈ కట్టడాలన్నిటిని మీరు గమనించినట్లయితే ఈ కట్టడాలు రోమా చక్రవర్తి కొరకు కట్టడం జరిగింది. హేరోదు మహారాజు రోమా చక్రవర్తిని సంతోష పెట్టడానికి ఆయన కొరకు ఒక టెంపుల్ను కట్టడం జరిగింది. ఆ కాలంలో రోమా చక్రవర్తి అయిన సీజర్ గారు దేవునిలాగా కొనియాడబడుతూ ఉండేవాడు అన్నట్టు. ఆయన కొరకు కట్టబడిన ఆలయమే ఈ ఆలయం. అటు తర్వాత బైజాంటీన్ ఎంపైర్ కాలంలో కావచ్చు, క్రూసెడర్స్ కాలంలో కావచ్చు, ఈ ప్రాంతము మందిరముగా మార్చబడింది, క్రీస్తు సంఘముగా మార్చబడింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్లేస్ లో ఉండడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఎందుకో తెలుసా, ఇదే ప్రాంతంలో అన్యజనులమైన మనకు స్వార్థ ప్రకటించడానికి బీజం పడింది. స్టార్టింగ్ లో క్రీస్తు శిష్యులు, అపోస్తలులు, యూదులు వీళ్ళందరూ ఏం భావించేవాళ్ళు అనంటే సువార్త కేవలము యూదుల కొరకే అని భావించేవారు. కానీ ఈ యొక్క అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పేతురు గారు ఇదే ప్రాంతంలో ఉండే కొర్నేలియసు గృహానికి వచ్చినప్పుడు వారికి సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఆ అన్యజనుల మీద బలముగా కుమ్మరింపబడడం జరిగింది. ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూసిన పేతురు వెంటనే అక్కడున్న అన్యజనులకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఇదే ప్రాంతంలో అన్యజనులైన మన వంటి వారి మీద పరిశుద్ధాత్మ వరము కుమ్మరింపబడడం జరిగింది. అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి ఇదే స్థలములో బీజము పడింది. అప్పటి వరకు మర్మముగా ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రాంతంలో బయలుపరచడం జరిగింది. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. Con el blodka. Bariek sotar dat smink tisa. మనుషులు మమ్ము ద్వేషించిన Ishulazote. మనసును బహుబాధించిన Khamishim. మనుషులు మమ్ము Balikin ద్వేషించిన otus ishtu. మనసును Balikin. ఇక్కడ ఒక డాక్యుమెంటరీ చూపిస్తారన్నట్టు. ఈ యొక్క సిజేరియా పట్టణము ఏ రకంగా నిరూపితమైంది, ఎలా తవ్వకాలు జరిపారు, అంతేకాదు ఇక్కడ ఈ ప్రాంతంలో క్రైస్తవులను ఎంత భయంకరంగా హింసించేవారు, అవన్నీ డాక్యుమెంటరీ రూపంలో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము హేరోదు రాజు గారు కట్టించిన ప్యాలెస్ లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడే మధ్యధరా సముద్ర తీరాన, సముద్రాన్ని ఆనుకునే ఇక్కడ
చాలా పొడవున ఒక ప్యాలెస్ కట్టడం జరిగింది. ఇక్కడే అన్య దేవతలకు బలిపీఠాలు కూడా ఇక్కడే కట్టడం జరిగిందంట. మొదటి పోర్షన్ లో ఆ యొక్క రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, వారి కుటుంబీకులు ప్రత్యేకమైన స్నానాలు ఆచరించేవారు. అటు తర్వాత నెక్స్ట్ వెళ్ళినట్లయితే వారి ప్యాలెస్ కట్టడాలు కనబడతా ఉంటుంటాయి. దాని తర్వాత అపోస్తులుడైన పౌలు గారు బంధింపబడిన 2 సంవత్సరాలు ఈ యొక్క కైసరియా ప్రాంతంలో బంధింపబడిన ఆ జైలును కూడా మనం చూడబోతూ ఉన్నాం. సో ఈ ప్లేస్లోనే రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, వారు స్నానాలు ఆచరించేవారంట. ఇక్కడ గమనించినట్లయితే మధ్యలో మనకు ఒక ఫౌంటైన్ కనబడతా ఉంది. ఇక్కడ ఫౌంటైన్ ఉండేదంట. ఇక్కడ ఉన్నవన్నీ చాలా వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని 2000 సంవత్సరాల క్రితము కట్టబడినవే. ఇక్కడ గమనించినట్లయితే ఇది స్నానాలు ఆచరించే స్థలము కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ అన్ని కూడా బయటికి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా వీరు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వాటర్ అన్ని ఇందులో నుండి సముద్రంలో కలిసిపోయేటివి. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. సో వెనకాల మనము వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే ప్లేస్ని చూసాం కదా. ఇప్పుడు మనం ఒక ప్లేస్ చూడబోతా ఉంటున్నాం. ఇక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళంట, అంతేకాదు సిటీ అఫైర్స్ వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళంట. ఒకసారి ఆ ప్లేస్ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పటికీ ఆ యొక్క మార్బుల్ డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయి. భలే ఉంది ప్లేస్ అది. రండి ఒకసారి. సో ఇక్కడే రాజ కుటుంబీకులు జిమ్ చేసే వాళ్ళంట. అటు తర్వాత వాళ్ళు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్ అంతా ఒక డిస్కషన్ ఏరియాగా ఉండేదంట. ఇక్కడ సిటీ అఫైర్స్ డిస్కస్ చేసుకునే వాళ్ళంట. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ డిజైన్స్, ఆ మార్బుల్ డిజైన్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి పిల్లర్స్ అలాగే ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క మార్బుల్ డిజైన్స్ ను కూడా మీరు చూడవచ్చు. ఈ యొక్క మార్బుల్ డిజైన్స్ ఈ మధ్యధరా సముద్ర తీరాన కైసరియా పట్టణంలోని ఒక ప్రాముఖ్యమైన స్థలానికి వచ్చాం మనం. ఏంటి ఈ స్థలము అని అంటే, నా వెనకాలే ఒక స్టేడియం కనబడుతూ ఉన్నది. ఆ స్టేడియాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ స్టేడియం ఏంటి అని అంటే, ఇందులో గ్లాడియేటర్ ఫైట్ జరిగేయటం అంట. అంటే బానిసలను ఈ స్టేడియం మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ యొక్క జంతువులను వదిలిపెట్టి వాటితో ఫైట్స్ చేపించేవారంట. దీనినే యాంఫీ థియేటర్ అని అంటారు. అంతేకాదు ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులను ఈ స్టేడియంకి తీసుకొని వచ్చి మధ్యలో వాళ్ళని పెట్టి స్టేడియం చుట్టూ కొన్ని హోల్స్ ఉండేటివి. ఈ యొక్క హోల్స్ గుండా క్రూరమైన మృగాలను విడుదల చేసి ఆ మృగాలు ఈ యొక్క విశ్వాసులను చీల్చి తింటా ఉంటుంటే, ఆ మృగాలను తప్పించుకోవడానికి విశ్వాసులు పరిగెడతా ఉంటుంటే చుట్టూ కూర్చొని చూస్తూ ఉన్న ధనిక రోమా సామ్రాజ్యపు వారు ఎంతో సంతోషించేవారంట. ఒకసారి ఆ స్టేడియం ఎలా ఉన్నదో, ఆ యొక్క ఎంట్రన్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. ఇటు సైడ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్టేర్స్ కనబడతా ఉంటున్నాయి, మెట్లు కనబడతా ఉంటున్నాయి కదా. వీటి మీద వీక్షకులు కూర్చొని ఈ యొక్క ఆటలను చూస్తూ ఉండేవారంట. ఇటు సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు మెట్లు కనబడతాయి. సో ఈ స్టేడియంలో గమనించినట్లయితే ఇక్కడ హార్స్ రేసెస్ కూడా జరిగేటివంట. మీరు ఇక్కడ గమనించినట్లయితే
హార్స్ బొమ్మ కనబడుతుంది, గుర్రపు బొమ్మ కనబడుతుంది, కొన్ని వైల్డ్ యానిమల్స్ ఈ యొక్క పిక్చర్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది, ఇక్కడ గ్లాడియేటర్ ఫైట్ జరిగేటివి అనేసి, బానిసలను హింసించేవారు అనేసి ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఒక్కసారి నాతో పాటు రండి, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చూపిస్తాను. ఒకసారి రండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ చెక్కలతో ఏర్పాటు చేశారు కదా, అక్కడ చెక్కలతో ఏర్పాటు చేసింది ఏంటి అని అంటే అక్కడ రాజులు, అధికారులు అలా పైన కూర్చొని కింద జరిగే ఆటలను వాళ్ళు వీక్షించేవారంట. ఒకసారి ముందుకు రండి నాతో పాటు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఎంట్రన్స్ కనబడతా ఉంది. ఈ ఎంట్రన్స్ దేనికి అని అంటే ఈ చుట్టూ ఉన్న స్టేడియానికి ఈ ఎంట్రన్సెస్ ఒక 5 to 6 ఉంటాయి అన్నట్టు. ఎందుకు ఈ ద్వారాలు అనంటే ఈ ద్వారాల గుండా క్రూరమైన మృగాలను స్టేడియం లోపలికి వదిలిపెట్టేవారంట. స్టేడియం లోపల క్రైస్తవ విశ్వాసులను అలా వదిలిపెట్టినప్పుడు వారిని చీల్చి చంపడానికి ఈ ద్వారాల గుండానే క్రూరమైన మృగాలను వదిలిపెట్టేవారు. ఆ మృగాలు ఆ క్రైస్తవ విశ్వాసులను చీల్చి చెండాడుతూ ఉన్నప్పుడు చుట్టూ కూర్చున్న వారు సంతోషంతో ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలను ఆస్వాదించేవారంట. ఒకసారి మనం లోపలికి వెళ్దాము, ఆ లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రాంతంలో ఆ యొక్క జంతువులను బంధించి ఉంచేవారంట. సో ఈ ద్వారం గుండా వదిలిపెట్టేవారు. దయచేసి గమనించండి, ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు కరువైనా కానీ, ఖడ్గమైనా కానీ, శ్రమ అయినా కానీ, హింస అయినా కానీ క్రీస్తు కొరకు శ్రమనందుట ఎంతో ధన్యతగా భావించారంట. నిజంగా ఇదే ప్లేస్లో ఇదే ద్వారము గుండా ఆ భయంకరమైన క్రూర మృగాలు వచ్చి ఇదే స్టేడియంలో ఇక్కడే ఆ యొక్క విశ్వాసులను చీల్చి తింటూ ఉన్నా కానీ వారు క్రీస్తును మాత్రము వదిలిపెట్టలేదు. చివరి వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అంతేకాదు ఈ యొక్క స్టేడియం చుట్టూ పోల్స్ ని పెట్టేవాళ్ళంట, పోల్స్ ను నిర్మించేవారంట. ఆ పోల్స్ ని నిర్మించి ఆ పోల్స్ కి వారిని కట్టేవాళ్ళంట. విశ్వాసులను ఆ పోల్స్ కి కట్టేసి వారి మీద తారు పోసేవారు. తారు పోసి నిప్పంటించి ఆ వెలుగులో ఇక్కడ గేమ్స్ ఆడేవాళ్ళంట. నిజంగా ఎంత బలమైన విశ్వాసం లేకపోతే, ఎంత లోతైన నిశ్చయత లేకపోతే, ఇంత భయంకరమైన శ్రమలైనా కానీ వారు ఏమాత్రాన్ని విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అంతం వరకు నమ్మకముగా క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. ఈరోజు మన ప్రాంతాలలో కూడా క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. సంఘాలను నాశనం చేస్తూ ఉండవచ్చు, చర్చిలను కూలుస్తూ ఉండవచ్చు, క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు చేస్తూ ఉండవచ్చు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటి అని అంటే ఆదిమ సంఘము ఎంతగా హింసింపబడిందో అంతగా ఉజ్జీవింపబడినట్టుగా తప్పకుండా సంఘము మరలా ఉజ్జీవింపబడుతుంది. ఒక ప్రత్యేకమైన అభిషేకము సంఘము మీద కుమ్మరింపబడి అంత్యకాలపు ఉజ్జీవాన్ని తప్పకుండా సంఘం పొందుకుంటది. ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. అంతే నమ్మకముగా మనము కూడా ఉండడానికి మన విశ్వాసాన్ని క్రీస్తులో సిద్ధపరచుకోవాలి. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన ఈ యొక్క మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ఈ కైసరయ పట్టణం అనేది అన్యజనులకు సువార్త చెప్పడానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఎందుకు అనంటే యెరూషలేము నుండి వేరే కంట్రీకి సువార్త బయలుదేరాలి అనంటే, వేరే కంట్రీకి ఎక్కడికైనా మిషనరీ పరిచర్యకు వెళ్ళాలి అనంటే ఈ యొక్క కైసరియా ఓడరేవు నుండే వేరే దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. సో మనలాంటి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, యెరూషలేము నుండి సువార్త
భూదిగంతములకు విస్తరించడానికి ఈ యొక్క కైసరయ పట్టణంలోని ఈ ఓడరేవు సాధనముగా వాడబడింది. అంతేకాదు సువార్తికుడైన ఫిలిప్పు అని చెప్పాను కదా, ఆ యొక్క ఫిలిప్పు ఇల్లు కూడా ఈ యొక్క ఓడరేవుకు సమీపముగా ఉండేది. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు ఆయన యొక్క మిషనరీ జర్నీలో ఏదైనా కంట్రీకి వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడికి వచ్చి ఫిలిప్పు దగ్గర బస చేసి ఇక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్ళేవాడు. అంతేకాదు వేరే ప్రాంతాల నుండి పౌలు గారు యెరూషలేముకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ కైసరయ ప్రాంతంలో దిగి ఫిలిప్పు ఇంటి వద్ద బస చేసి అటు తర్వాత ఆయన యెరూషలేముకు వెళ్ళేవాడు. ఓకే, ఒక ప్రాముఖ్యమైన స్థలానికి మనం వచ్చాం. ఏంటి అని అంటే అపోస్తుడైన పౌలు గారు ఈ యొక్క కైసరియాలో ఏ జైల్లో అయితే 2 సంవత్సరాలు గడిపాడో ఆ ప్రాంతానికి మనం వచ్చాము. ఒకసారి అపోస్తుడైన పౌలు గారు గడిపిన ఆ జైల్ని ఒకసారి చూద్దాం. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినాము, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినాము, జయ జీవితము ఇచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. యాక్చువల్గా ఇది క్లోజ్లో ఉంది, కానీ ఇక్కడే లోపల ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు 2 సంవత్సరాలు బంధింపబడడం జరిగింది. ఈ లోపల 2 సంవత్సరాలు అపోస్తులైన పౌలు గారు బంధింపబడడం జరిగింది. కరెక్ట్గా అపోస్తుడైన పౌలు గారి యొక్క ఆ యొక్క జైలును చూపించే సమయంలో ఇక్కడ అధికారి రావడం జరిగింది. క్లోజ్ చేస్తూ ఉన్నాము అని తొందర పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా ఇజ్రాయెల్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క సిజేరియా నేషనల్ పార్క్ ను మీరు దర్శించండి. అంతేకాదు నేను పౌలు గారి యొక్క జైలు చూపించాను కదా, ఆ జైలు పక్కనే ఇంకొక థియేటర్ ఉంది. అక్కడ కూడా ఈ యొక్క గుర్రపు పందాలు ఉండేటివంట, అక్కడ కూడా గ్లాడియేటర్ ఫైట్ జరిగేటివి. ఇంకా ఆ థియేటర్ లో అయితే కూర్చోవడానికి ఆ మెట్లు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మేజర్ పోర్షన్ ఆఫ్ ద థియేటర్ కూలిపోకుండా అంతే ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఈ సిజేరియా నేషనల్ పార్క్ ని సందర్శించడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.